అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని రైతులకి ఏదైతే రాజధాని రైతులకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ లేఅవుట్ డెవలప్‌మెంట్ చేసి ఇస్తామని సిఆర్‌డీఏ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ లేఅవుట్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుందనేది మీకు ఒక డ్రోన్ వీడియో రూపాన మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తున్నానండి. ప్రస్తుతం మనం ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే నెక్కల్లు రెవెన్యూకి సంబంధించిన జోన్ 1లో భాగంగా నెక్కల్లు రెవెన్యూకి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ వర్క్ అనేది మనం గమనించవచ్చండి. ఇక్కడ ఈ ఐసీటీ కేబుల్స్ కానివ్వండి, పవర్ కేబుల్స్ కానివ్వండి, ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ లేఅవుట్లో భాగంగా లేఅవుట్ అభివృద్ధిలో భాగంగా గవర్నమెంట్ సిఆర్‌డీఏ వాళ్ళు అనేది మనకి రైతులకి రిటర్నబుల్ ప్లాట్లని అప్పజెప్పే విధానంలో భాగంగా ఆ వర్క్స్ అనేవి చేస్తూ ఉన్నారండి. ఇది ఏ విధంగా అంటే ఎంత శరవేగంగా జరుగుతుందనేది తెలియజేసే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ప్రాపర్ వేలో వెళ్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం జోన్ 1లో మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ జోన్ 1 అనేది నెక్కల్లు విలేజ్కి పడమర వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున అనేది ఉంటుందండి. మనం వీడియోలో గమనిస్తుంది నెక్కల్లు విలేజ్ అండి. ఈ జోన్ 1లో భాగంగా బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ ప్రకారం ఈ ఇంటర్నల్గా ముందు మనకి డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ కానివ్వండి, దాని తర్వాత పవర్ కేబుల్స్ వేసేదానికి ఇన్సులేషన్ పైప్స్ అనేవి మనకి రెడ్ కలర్లో ఉన్న పైప్స్ అనేవి వాడుతూ ఉన్నారు. అలానే కమ్యూనికేషన్కి సంబంధించినవి కానివ్వండి, అన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో అనేది చేసుకుంటూ వెళ్తున్నారు. కొంత టైం ల్యాగ్ అయినప్పటికీ కూడా అల్టిమేట్గా అవుట్పుట్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుందండి మనకి. అంటే ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రైతులకి ప్లాట్స్ అప్పజెప్తామనే ఇదిలో గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అయినప్పటికీ కూడా అవుట్పుట్ అనేది చాలా నీట్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయండి. కావలసిన వారు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.